పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనాన్ని మనందరం కూడా ఈ రాత్రికాల సమయంలో చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఈ రాత్రి మీ మనస్సులో దీని గురించినటువంటి ధ్యానమును ఉంచండి. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తన ప్రజలైన యోధా జనాంగముతో మాట్లాడుచూ ఉన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తోంది. చూడు, భూమిని చీకటి కమ్ముతోంది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఈ పూట చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఆత్మదేవుడు సంఘానికి రాస్తున్న ఒక శ్రేష్టమైన సందేశం ఏంటనంటే, జనములను చీకటి కమ్ముచున్న వేళలో, జనములు చీకటిలో సంచరిస్తున్న వేళలో, అనేక రకాలైనటువంటి సాతాను సంబంధమైనటువంటి బంధకాల్లో జనములు చిక్కుకుంటున్న వేళలో సంఘము యేసు రక్తము చేత విమోచించబడి ఆయన కొరకై జీవిస్తున్న ఆయన పరిశుద్ధులు వెలుగు చేత తేజరిల్లాలి. వారి ప్రకాశం అనేది నానాటికి పెరిగిపోతూ ఉండాలి. చీకటి ఎంత ఎక్కువైపోతుందో దేవుని పిల్లల్లో వెలుగు అంత ఎక్కువగా కనబడాలి. ఇది కడవరి దినములకు సంబంధించిన ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన. ఆత్మదేవుడు స్పష్టంగా సంఘముతో మాట్లాడుతున్న మాట, అంత్య దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేసినట్టుగా సకల జనములు చీకటి కమ్ముచున్న వేళలో జనాంగమంతటిని ఈ యుగ సంబంధమైన దేవత మోసం చేస్తున్న వేళలో కటిక చీకటి జనములను కమ్ముచుందట. కటిక చీకటి అంటే వాక్యం బహు స్పష్టంగా మాట్లాడుతున్న మాట. పేతురు భక్తుడు అంటాడు, మనము తేజో సంబంధులమై ఉన్నాం, మనం వెలుగు సంబంధులమై ఉన్నాం అని మాట్లాడుతాడు. మీరు గమనిస్తే అపోస్తులైన పౌలు కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలో నివసించి సంచరించాలని కోరుతున్నాడు. మనమే దేవుని ఆలయమై ఉన్నామని, ఆలయమైనటువంటి మనలో లోకమునకు వెలుగు అని సెలవిస్తున్నవాడే ఈ ఆలయములో ప్రవేశించి ఈ ఆలయములో ఆయన సంచరించాలని ఆశపడుతున్నాడు. మీరు గమనిస్తే పాత నిబంధన కాలంలో దేవాలయములోనికి దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక మహిమ ప్రత్యక్ష గుడారాన్ని కమ్మివేస్తే
ఆ ప్రకాశం ఎవరు సమీపించలేనంత ప్రకాశంగా మారిపోయింది అనేటువంటి సందర్భాలు అనేక సార్లు మనం చూస్తాం. ఈవెన్ దేవుడు సేనాయి కొండ యొక్క శిఖరాగ్రం మీదకి మోషేని పిలిచినప్పుడు ఆయన మండుచున్నటువంటి ఒక ప్రకాశముగా, ఒక దీపముగా మోషేని ఎదుర్కొన్నట్టుగా చూస్తాం. ఆ 40 రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మోషే దిగొస్తూ ఉంటే మోషే ముఖము కూడా, మోషే చర్మము కూడా ప్రకాశమానంగా మెలిగిపోతుందని చూస్తున్నాం. అతడు 40 రోజులు దేవునితో సహవాసం చేసి దిగి వస్తూ ఉంటే దేవుని వెలుగు మోషేకు అంటుకున్నదా అన్నట్టుగా, దేవుని ప్రకాశము మోషే మీదకి దిగి వచ్చిందే అన్నట్టుగా మోషే ముఖం ప్రకాశిస్తూ ఉందట. వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, అది తగ్గిపోయే మహిమ. ఏ మహిమ అది? తగ్గిపోవు మహిమే అంత ఘనంగా ఉంటే ఆయన సంఘమునకిచ్చిన మహిమ ఎలాంటిది అని అంటే అది ఎల్లప్పుడూ తగ్గిపోనిది, వాడబారనిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు కూడా డిక్రీజ్ అయిపోయేది కాదు. అందుకే మహిమ నుండి అధిక మహిమలోకి మనము ప్రవేశించాలి. నీ ఆత్మీయ జీవితం వెలిగించబడిన తర్వాత నువ్వు ఎలా మారాలంటే నీ వెలుగు రోజు రోజుకి ఎక్కువ అవ్వాలి. నీ ఆత్మీయత రోజు రోజుకి పెరగాలి. నీలో ప్రకాశం రోజు రోజు ఎక్కువ అవుతూ ఉండాలి. తగ్గిపోకూడదు, డిక్రీజ్ అయిపోకూడదు, పడిపోకూడదు, మళ్ళీ ఆత్మ సంబంధంగా నశించిపోయిన స్థితిలోకి వెళ్ళిపోకూడదు. ఒక మంటను మనం క్యారీ చేస్తూ ఉండాలి. మండుచున్న ఒక పొద ఎలాగైతే అది ప్రకాశంగా కాలుతూ కనిపించిందో, దేవుడు దిగి వస్తున్న దేవాలయాలు కూడా ఎప్పుడూ మండుతూ ప్రకాశిస్తున్న వారిలాగా ఉండాలి. ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతున్న సాక్ష్యం ఏంటంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని వాక్యంలో చూస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను ఎలా ఉన్నాడట? మండుచు ప్రకాశించుచున్న దీపములాగా ఉన్నాడట. జనములు చీకట్లో సంచరిస్తూ ఆ వెలుగు కింద కొంతకాలం ఉండడానికి ఇష్టపడ్డారని వాక్యాలు చూస్తున్నాం. మండుచు ప్రకాశిస్తున్న ఒక దివిటి లాంటి యోహాను యొక్క మహిమ కిందకి అనేకులు వచ్చారు. మార్గదర్శకంగా మేమేం చేయాలి, మేము ఎలా బ్రతకాలి, మేము ఏ విధంగా ఈ లోకములో భక్తిని కొనసాగించాలి అనేటువంటి ఆలోచనలు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర పొందుతూ ఉండేవారు. ఆ తర్వాత అసలైన వెలుగు, నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత జనులందరూ కూడా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అంటూ బాప్తిస్మిచ్చి యోహాను యేసు వైపు చేయిబెట్టి చూపిస్తే ప్రజలందరూ కూడా ఆ వెలుగునొద్దకు వెళ్ళిపోయారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో మనల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు అని అంటే మనం ఆరిపోయిన దివిటి లాంటి వాళ్ళం కాదు, పడిపోయిన స్థితిలో ఉండేవారం కాదు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు అనే మాట యొక్క అర్థం ఏంటనంటే లోకాన్ని చీకటి కమ్ముతున్న వేళలో, లోకమును భయంకరమైనటువంటి కటిక చీకటి అలుముకుంటున్న వేళలో, ఇంకా చెప్పాలంటే ఇక్కడ చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి ఏంటి సాంగత్యం? నీతి దుర్నీతి రెండు సహవాసం చేయడం కుదరదు. వెలుగు చీకటి ఒక చోట ఉండడం కుదరదు. మీరు గమనిస్తే అలాగే క్రీస్తును బెలియాలు అనబడేటువంటి క్రీస్తు విరోధి కూడా ఒక చోట ఉండడం కుదరదు. అలాగే మీరు అవిశ్వాసులతో కలిసి ఉండడం కూడా కుదరదు. వై? ఎందుకని అని అంటే వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 25లో మనం చూస్తాం. 10 మంది కన్యకల గురించిన ఉపమానమును ప్రభువు చెప్పినప్పుడు
వారు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డవారే. కానీ అందులో 2 గ్రూప్స్గా, 2 వేర్వేరు శాఖలుగా దేవుడు వారిని విభజించి చెప్తున్నాడు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అని చెప్తూ ప్రభువు అంటున్నాడు. 5 ఒక సహవాసంగా ఉన్నారు, 5 మరొక సహవాసానికి గుర్తుగా కనిపిస్తున్నారు. బుద్ధి గలవారి సహవాసం ఎలాంటిది అని అంటే, వాక్యంలో మీరు తేటగా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి తగినంత సిద్ధపాటు మనకు కావాలి, తగినంత నూనె కావాలి, మన దీపాలు మండుచు ఉండాలి. దానికోసం దివిటీల్లో మాత్రమే సరిపోదు, సిద్ధులు కూడా నింపుకోవాల్సిన అవసరం ఉంది. ఏ క్షణములో, ఏ గడియలో పెండ్లి కుమారుడు వచ్చినా సరే ఆయనను ఎదుర్కోగలిగినంత కృపను మనం పొందుకోవాలి అనేటువంటి ఉపదేశములో, అనేటువంటి భారములో, అనేటువంటి విజ్ఞాపనల్లో, అనేటువంటి ప్రార్థనలలో తాము కట్టుకుంటూ నూనెని సిద్ధపరచుకుంటున్నారు ఈ మొదట 5 బుద్ధిగల కన్యకలు. మీరు చూస్తారు, తర్వాత 5 బుద్ధి లేని వారు అని మనం చూస్తాం. వారు ఎలాంటి వారు అని అంటే, కేవలం దివిటీలలో మాత్రమే నూనె సిద్ధపరచుకున్నారు, సిద్ధులు వారు తీసుకొని రాలేదు. బహుశా ఏ బోధ వారిని తప్పుడు దారి పట్టించిందో మనకు తెలియదు, కానీ వాక్యంలో మనం చూస్తున్నాం, అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినబడుతోంది, ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొన రండి అని. ప్రభువు చెప్పకనే చాలా స్పష్టంగా చెప్తున్న ఒక మాట, ప్రభువైన యేసుక్రీస్తు అర్ధరాత్రి వస్తాడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వస్తాడంట అమ్మా? ఎప్పుడు వస్తాడు యేసయ్య? చెప్పట్లా మీరు? అర్ధరాత్రి వస్తాడంట. అర్ధరాత్రి అంటే ఏంటి అర్థం? వాక్యమే చెప్తుంది కదా, ఆ గడి అయినను ఆ సమయమైనను ఎవ్వడికి తెలియదు, కాబట్టి మీరు సిద్ధపడండి అన్నాడు కదా. కానీ అదే అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఆయన దినము దొంగవలే మీ మీద వచ్చుటకు మీరు లోకంలో ఉన్నటువంటి మనుషులు కారు అంటాడు. అంటే ఆయన దొంగలాగా వస్తాను, ఇదిగో నేను ఎప్పుడు వస్తానో తెలియదు అనేటువంటిది ఎవరి గురించి అని అంటే, లోకములో ఉన్నటువంటి నామకార్థులు, ఆచారంలో ఉన్న వాళ్ళకి తెలియదు. లోక సంబంధమైన, మత సంబంధమైన, తమకిష్టానుసారమైన భక్తిని కొనసాగించుకునే వారికి రాకడకు సంబంధించిన గుర్తులేమి అర్థం కావు. ఆయన వారికి దొంగలాగే వస్తాడు. కానీ ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకొని ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించుచున్న ఆయన సంఘం మాత్రం ఆయన రాకడ గుర్తులను స్పష్టంగా గుర్తుపట్టగలుగుతుంది. దానియేలు 12:10 ప్రకారం ఏ దుష్టుడు వీటిని గ్రహించలేకపోవును, కానీ బుద్ధిమంతులైతే వీటిని గ్రహిస్తారు. బుద్ధిహీనులు తమ దుష్ట కార్యాలు చేస్తూ గుడ్డివారైపోతూ చీకట్లోకి వెళ్ళిపోతారు. అయితే బుద్ధి గలవారైతేనేమో తాము శుద్ధి చేసుకుంటూ ప్రకాశమానులు, నిర్మలులు అవుతారు. ఈ రాత్రికాల సమయంలో చాలా స్పష్టంగా మనం గుర్తుపట్టాల్సిన విషయం ఇది. అర్ధరాత్రి వేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తానన్నాడు? అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి అనేటువంటి అర్థం ఏంటి అని అంటే, ఒక రాత్రి ఉంది, సర్వజనులను చీకటి కమ్మివేసే ఒక రాత్రి ఉంది, లోకమంతటిని కటిక చీకటి కమ్మివేసే ఒక రాత్రి ఉంది, లోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలం అనే ఒక రాత్రి ఉంది. ఆ రాత్రి యొక్క మధ్య భాగంలో యేసు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి ఎలాంటిదనంటే, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే రాత్రి, అద్భుతాలతో, ఆశ్చర్యాలతో ముంచెత్తుతూ ప్రజలను మోసకరమైన దారిలో నడిపించే రాత్రి. ఆ జరుగుతున్న కార్యాలు, జరుగుతున్న సంభవాలను బట్టి చూస్తే ఓ రకంగా ఇదే నిజమేమో అని ప్రజలందరూ కూడా ఆ చీకటితో ఏకమైపోయే రాత్రి.
ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, నిన్న మొన్న వచ్చింది, ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి న్యూరాలింక్ అనే ఒక సంస్థని స్థాపించి బ్రెయిన్కి ఒక చిప్ను అమర్చడం మొదలుపెట్టాడు. దాన్ని అమర్చడం అనే ప్రయోగం మొదలుపెట్టాడు. అది మొదట కోతుల మీద ప్రయోగించారు. ఆ కోతులు వాళ్ళ మైండ్స్తోనే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఏవైనా ఆపరేటింగ్ చేయటం మైండ్తోనే, కేవలం మైండ్తోనే. అది కోతుల మీద సక్సెస్ అయింది. కోతి గేమ్ కూడా ఆడింది. ఒక కోతి ఆ చిప్ అమరిస్తే చక్కగా అది ఒక గేమ్ ఆడగలిగింది. అదేవిధంగా ఈ మధ్య బావొచ్చో ఏదో ఉంది పేరు, అతని పేరు, అతనికి ఒక చిప్ అమర్చారు. యాక్సిడెంట్లో అతని భుజం నుంచి కింద భాగం అంతా ప్యారలైజ్ అయిపోయింది. అతనికి ఈ పైన నెత్తి మీద, నడి నెత్తి మీద చిన్న హోల్ పెట్టి బ్రెయిన్కి ఆ చిప్ అమర్చారు. అతను ఇప్పుడు కాళ్ళు చేతులు కథలో వీల్ చైర్లు అలాగే కూర్చొని అట్లా చూస్తూ ఉన్నాడు కంప్యూటర్ వైపు. అక్కడ ఒక చెస్ ఉంది. చెస్ కంప్యూటర్తో పాటుగా ఒకవైపు కంప్యూటర్ ఆడుతూ ఉంటే రెండో ప్లేయర్గా ఇతడు తన కళ్ళతో చూస్తూ బ్రెయిన్తో ఆ గేమ్ ఆడుతున్నాడు. ఆ ప్రయోగం సఫలమైంది. నిన్నటి రోజున ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ వ్యక్తిని ప్రపంచానికి చూపించారు. ఇదిగో మేము ఒక అద్భుత ఆవిష్కరణ తీసుకొచ్చేసాం, ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మేము చేసాం అంటూ లోకమంతటికి వారు చూపించడం మొదలుపెట్టారు. గమనించండి, ఇదంతా ఏ దిశగా మనం నడుస్తున్నామనంటే లోకమును చీకటి కమ్ముతున్న దిశగా నడుస్తున్నాం. ఒక చిప్ ప్రతి వ్యక్తి నొసటి మీద, కుడి చేతి మీద అమర్చబడుతుందని వాక్యం చెప్తోంది. ఆ ముద్ర వేయించుకున్న వారే క్రయ విక్రయాలు చేసే యోగ్యతను పొందుతారని వాక్యం చెప్తోంది. అది ఎంతవరకు సఫలమవుతుందో మనం చెప్పలేం. ఇప్పుడు ఆ చిప్ అమర్చిన వ్యక్తి ఎంత మేరకు అతడు ఆరోగ్యంగా దాన్ని కొనసాగించగలడో చెప్పలేం. ఒకవేళ అదే చిప్పు మనిషి మెదడును స్వాధీనం చేసుకొని దాన్ని అమర్చిన వ్యక్తి యొక్క చేతిలో ఉన్నటువంటి మెయిన్ కంప్యూటర్ నుంచి ఒక్క ప్రోగ్రామింగ్ రాంగ్గా చేసి కనుక కొడితే అతని మైండ్ ఎప్పటికి కూడా సత్యాన్ని తెలుసుకోకుండా, ఉదాహరణకి ఇదిగో పలానా వ్యక్తిని శత్రువు అని చెప్పాను అని దాంట్లో ఫీడ్ చేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారో, ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో వారే శత్రువులు అనేటువంటి ప్రోగ్రాం అందులో ఫీడ్ చేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే ఆ చిప్ అమర్చుకుంటారో వారందరూ దేవుని పిల్లలకు విరోధులైపోతారు. అలాంటి ఒక భయంకరమైనటువంటి కాలం రాబోతుంది. తినడానికి తిండి, పండించిన పంట అమ్ముకోవడానికి క్రయ విక్రయాల కోసం యాంటీక్రైస్ట్ తప్పనిసరిగా ఈ ముద్రను మ్యాండేటరీ చేస్తాడు. ఖచ్చితంగా ఈ ముద్ర వేయించుకోవాల్సిందే. కరోనా టైంలో వ్యాక్సిన్ తప్పనిసరి, వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేకపోతే ప్రయాణాలు చేయడానికి కూడా అనుమతి లేదు అని ఎంత తప్పనిసరి చేసి వ్యాక్సిన్ ఇచ్చారో, అదేవిధంగా యాంటీక్రైస్ట్ కూడా ఒక నియంతలాగా పరిపాలించే రోజులు రాబోతున్నాయి. ఆ రోజుల్లో, అలాంటి గడియల్లో, లోకమంతటిని చీకటి కమ్ముతున్న వేళలో మిడిల్ పాయింట్, మధ్యరాత్రి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి మనం. అయితే దానికి ముందుగా మనం మన దివిటీలను, మన సిద్ధలను నూనెతో నింపుకోవాలి. మన దివిటీలను, మన సిద్ధులను నూనెతో నింపుకొని ఎప్పుడు మన దీపాలు వెలుగుతూ ఉండేలాగా కాపాడుకోవాలి. ఇప్పటికే జనములను చీకటి కమ్ముతున్న రోజులు మనం చూస్తున్నాం. ఇప్పటికే జరుగుతోంది. 400 సీట్లు వస్తే చాలు రాజ్యాంగాన్ని మార్చేయాలన్నంత ఆత్రుతతో
ఈ రోజున ప్రభుత్వాలు ఎంత నీచానికి ఒడిగడుతున్నాయో మీరు చూస్తున్నారో లేదో, వార్తలు వింటున్నారో లేదో నాకైతే తెలీదు. 400 సీట్లు వస్తే చాలంట. ఆ 400 సీట్లు వస్తే ఆ బిల్లు ఆ పార్లమెంట్లో పాస్ అయితే చాలు, రాజ్యాంగంలో లౌకిక అనే పదం తీసేయాలి. ఆ పదాన్ని తీసేస్తే ఇక స్వతంత్రం లేదు. ఖచ్చితంగా నువ్వు నీ మతాన్ని, నాకు ఇష్టం వచ్చిన మతాన్ని, నాకు ఇష్టం వచ్చిన దేవుడిని నేను ఆరాధిస్తాను అని చెప్పడానికి వీలు లేకుండా ఈ దేశం ఒక రాజ్యం అని చెప్పి ఇప్పుడు గుడి కడుతున్నారే, ఆ రాజ్యం అని చెప్పి మనుషులందరూ ఇక తప్పనిసరిగా మీరు విగ్రహారాధన చేయాల్సిందే అనేటువంటి కుట్రపూరిత కోణాలు ఈరోజు చూస్తున్నారు. ఎదురుగా ఏ పార్టీ లేకుండా చేసుకోవడానికి అరెస్టులు కొనసాగిస్తున్నారు. అసలు ఎంత దారుణాలనంటే, ఎలక్టోరల్స్ బాండ్స్ అని ఈ మధ్యకాలంలో మీరు వచ్చాయి, మీరు విన్నారో లేదో, కొన్ని కోట్ల 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 రూపాయలు కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీకి 1000 కోట్ల రూపాయలు అక్కడికి చేరాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ మోసం బయటపడకుండా ఉండాలని కొంతమందిని అరెస్ట్ చేయించి, కొంతమందిని గలిబిలి చేసి, మనుషులందరూ వాటి గురించి మాట్లాడుకునేలాగా తారుమారు చేస్తున్నారు. దీని వెనక బిహైండ్ ద సీన్, దీని వెనక ఉన్నటువంటి సీన్ ఏంటయ్యా అంటే, మాకు కావలసిన సీట్లు మాకు వస్తే చాలు, ప్రతిపక్షములో ఉన్నటువంటి పోటీగా ఉన్న ప్రతి ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టాలో అని ప్రజలను రెచ్చగొట్టి, మనుషులు మతం అనేటువంటి దాన్ని రాజకీయాలకు ముడిపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం కోసం జరుగుతున్న కుట్రలు ఈ రోజున మీరు చూస్తున్నారు. మీరు గమనించండి, జనములను చీకటి కమ్ముతోంది అని చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. మనుషుల మెదళ్ళు గుడ్డిగా మారిపోయాయి. వాళ్ళ స్వామీజీలే, గురువులే చెప్తున్నారు, ఒరే బాబు, రాముడు ఒక రాజు, ఆయన ఒక మనుష్యుడు, ఒక సాధారణమైన వ్యక్తి, ఆ కాలంలో జీవించిన ఒక రాజు అంటూ ఆ వైదిక పండితులందరూ ఘోషిస్తున్నారు. మరి ఆయన ఒక మనుష్యుడైతే మనుష్యునికి గుళ్ళు కట్టడం ఏంటి? మనుష్యుడిని ఆరాధించటం ఏంటి? మనుష్యుడి కోసం, ఎప్పుడో జీవించిన ఒక మనుష్యుడి కోసం ఇప్పుడే కళ్ళ ముందు ఉన్నటువంటి మనుష్యుడిని చంపటం ఏంటి? వాడి మీద కక్ష కట్టడం ఏంటి? భయంకరమైన జై అంటూ ఆ దేవుడి పేరు చెప్తూ నినాదాలు చేస్తూ, ఈ మధ్య నేను సువార్త ప్రకటిస్తున్న ఒక ఆవిడ రోడ్డు మీద ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు బైక్లు వేస్తూ ఫాలో అవుతూ కేకలు పెడుతున్నారు. వీళ్ళు ఇంకా ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయమని వీళ్ళు అంటున్నారు, వాళ్ళేమో ఇంకా పెద్దగా జై 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 అని కేకలు పెడుతున్నారు. మీరు ఆలోచన చేస్తే జనములను చీకటి కమ్ముతోంది. ప్రతి మనుష్యుని యొక్క మనస్సు అంధకారం అయిపోతుంది. వాస్తవంగా చూసే దృష్టి ఒరిజినల్ దృష్టి కాదు, అసలు చూడాల్సిన దృష్టి మనస్సుతో చూడగలగాలి. ఇప్పుడు ఆ మనస్సుతో చూచే చూపు మనుషుల్లో పోయింది. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేశాడట? గుడ్డితనాన్ని కలుగు చేశాడు. మనస్సులు గుడ్డివైపోయాయట. ఏమైపోయాయి చెప్పండి? మనస్సులు గుడ్డివైపోయాయట. ప్రేమించేవాడు గద్దిస్తున్నాడు అని వాక్యంలో చెప్తుంటే చాలామంది మనం చూస్తాం కదా, గద్దింపుతో కూడిన ప్రేమని ఎవరు ఇష్టపడరు. గద్దింపుతో కూడిన ప్రేమ కంటే కూడా తీయని మాటలతో చెప్పే ప్రేమ చాలా ఇష్టంగా అనిపిస్తుంది. స్వీట్ వర్డ్స్, తీయని మాటలు, కానీ లోపల మాత్రం భయంకరమైన విషయం ఉంది. పైకి మాత్రం స్వీట్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. అలాంటి ప్రేమలు మనుషులకి ఇష్టంగా అనిపిస్తున్నాయి. ప్రేమించేవాడే గద్దిస్తాడు, ప్రేమించేవాడే మేలు కోరతాడు, ప్రేమించేవాడే నీ లోపల లోపాలను ఎత్తి చెప్తాడు.
ఇది వాక్యం చెప్తున్న పద్ధతి. కానీ ఇప్పుడు లోపాలు ఎత్తి చెప్పాల్సిన అవసరం లేదు. పక్క నుండి జై కొడితే చాలు. నువ్వేం చేసినా ఏం మాట్లాడినా అవును నిజమే, అవునక్క అంతే అక్క, అవునన్నయ్య అంతే అన్నయ్య అంటే వాళ్ళు సూపరేక. నేను చెప్తున్నాను కదా, మీ పక్కన ఎవరన్నా సరే మీ లోపాలు ఎత్తి కరెక్ట్గా చెప్పే వాళ్ళని స్నేహితులుగా పెట్టుకుంటే మీరు బాగుపడతారు. భజన బృందాన్ని పెట్టుకొని నన్ను భజన చేయండి అని అంటే ఖచ్చితంగా పులుసులో కలిసిపోతారు. నేను చెప్పే మాట ఏంటంటే ఖచ్చితంగా ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని మొహమాటం లేకుండా మాట్లాడే వాళ్ళు నీకు స్నేహితులుగా ఉంటే నువ్వు బాగుపడతావు బైబిల్ చెప్పిన ప్రకారంగా. లేదు నువ్వు మంచిగానే ఉంటావు, పర్లేదు, నువ్వేం చేసినా సరే సూపర్, నువ్వు మాట్లాడే మాట కరెక్టే, అది తప్పైనా సరే, అది తప్పు అని తెలిసినా సరే సవరించుకుంటూ సరి చేసుకుంటూ మోసం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలం వెళ్తావు? ఒకరోజు నీకు నీవే మోసపోతావు. కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. లోకాన్ని చీకటి కమ్ముతోంది, జనుల మనస్సులు అంధకారం అయిపోతున్నాయి. నేనెందుకు ఒక మనిషిని పూజించాలి? నేనెందుకు ఒక మనుషునికి గుడి కట్టాలి? ఆయన సాధారణంగా ఒక మనుషుడే కదా. కామ, క్రోధ, మద, మత్సర, అరిషడ్వర్గాలు అని చెప్పబడుతున్న వాటికి బానిసైన వ్యక్తులే కదా. జోదమాడిన వారే కదా, మందు తాగిన వాళ్ళే కదా. కనక మృగము జగతిన కలదో లేదో అని తెలియక దాని వెంట పోయెను అంటూ వేమన మాట్లాడాడుగా. అజ్ఞానంగా, అమాయకంగా, సాధారణంగా జీవించినటువంటి మనుష్యుడిని ఒక దేవుడిగా చేసి అసలు నేను ఎందుకు ఒక మనిషిని పూజించాలి? ఈ కరోనా కాలంలో కరోనాకు కూడా గుడి కట్టారు, తెలుసా మీకు? కరోనాకు కూడా గుడి కట్టారు. కరోనాను కూడా ఒక దేవత చేశారు. ఒక 100 సంవత్సరాల తర్వాత మనం చూస్తే కరోనా తల్లి అవుతుంది. ఏమవుతుంది? కరోనా తల్లి అవుతుంది. నిజం. అడుగుడు సినిమా యాక్టర్, సినిమా హీరోయిన్ సమంతకు గుడి కట్టాడంటాడు. ఎవరికి? సినిమా హీరోయిన్ సమంతకి ఆడు గుడి కట్టాడంట. మరి ఆడికి అన్నంత పిచ్చోడు అనుకోవాలి చెప్పండి. మనుషులు ఎటు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు, వాళ్ళ మనస్సులు అంధకారం అయిపోయాయి. నేను చెప్పే మాట ఏంటంటే జనములను చీకటి కమ్ముతోందంటే ఎక్కడ కమ్ముతోందని అంటే మనుషుల మనోనేత్రాలు గుడ్డివైపోతున్నాయి, చూడలేని అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు అవిశ్వాసులు అయిపోతున్నారు. వారి మనోనేత్రాలు చీకటితో మునిగిపోతున్నాయి. చీకటైపోతుంది మనుషుల హృదయాలు, మనోనేత్రాలు చీకటైపోతున్నాయి. నేను ఎందుకు ఆరాధించాలి దీన్ని? నేను ఎందుకు పూజించాలి దీన్ని? నేను సాటి మనిషిని, సాటి సృష్టిని, సాటి చెట్టును, సాటి పుట్టను నేను ఎందుకు మొక్కాలి? బైబిల్లో ప్రభు చెప్తున్నాడు, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో పైన ఆకాశం కానీ భూమి కానీ భూమి కింద నీళ్ళలో కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, ఏ రూపమునకు మీరు సాగిల పడకూడదు అని ఎందుకు చెప్పాడంటే మనుష్యుడు అయిన నీవు ఈ విశ్వములో ఉన్నటువంటి ఆకాశములో ఉన్న దేవదూతలు కావచ్చు, ఎలోహిమ్స్ అనబడేటువంటి గాడ్స్ కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి ఈ స్పిరిట్స్ కావచ్చు, భూమి కింద నీళ్ళల్లో ఉన్నటువంటి ఆత్మలు కావచ్చు, ఏవైనా సరే వాటన్నిటికీ పైగా మానవుడు అధికారిగా ఉన్నాడు. వాటిని ఏలుబడి చేయటానికి దేవుడు సృష్టించాడు. అందుకే నీవు ఈ కార్యాలు చేయకూడదు, వాటిని పూజించకూడదు, వాటిని నమస్కరించకూడదు. ఎందుకనంటే నీవే అధికారివి, నీవే అధికారివి. ప్రతి జంతువును గౌరవించాలి, ప్రతి జంతువును వాటికి ఉన్నటువంటి ఇష్టాలు ఉంటాయి, వాటి ప్రతిదాన్ని ప్రేమతో చూసుకోవాలి. ఓకే, అంతవరకు ఓకే. కానీ దాన్నే దేవుడిగా, దాన్నే ఒక దేవతగా పూజించటం అనేది మనుషుల మనస్సుల్లో ఉన్నటువంటి చీకటికి సూచన. చీకటి పెరిగిపోతుంది రోజు రోజుకి. ఇది కేవలం లోకంలో ఉన్న వాళ్ళేనంటే కాదు, దేవుని పిల్లల్లో, సంఘాల్లో కూడా ఈ దరిద్రం చోటు చేసుకుంది. సంఘాల్లో కూడా దైవత్రిత్వాన్ని వ్యతిరేకించేటువంటి గుడ్డి బోధకులు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవు అని చెప్పేటువంటి అంధకారములో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా రోజు రోజుకి వాళ్ళ హృదయాలు కఠినమైపోతున్నాయి.
రోజు రోజుకి వారు చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. సత్యం తెలుసుకొని దేవుని యొద్దకు రావాలని లేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ హృదయాలు చీకటిగా మారిపోతున్నాయి. విభిన్నమైన బోధలు, విభిన్న సిద్ధాంతాలు మనుషుల్ని అలుముకుంటున్నాయి. ఈ బుద్ధి లేని కన్యకలు బహుశా వారి బోధ ఏంటయ్యా అంటే, రాత్రి రాకముందే రాజు వచ్చేస్తాడు, పెళ్లి కొడుకు వచ్చేస్తాడు, కాబట్టి మనకు సిద్ధులు అవసరం లేదు అనే బోధ వారు వినున్నారేమో. చీకటి పట్టానికి ముందే వెళ్ళిపోతాం, అసలు చీకట్లో మనం ఉండం అని నమ్ముతున్నారేమో. కొన్ని బోధలు నిన్ను మోసం చేస్తాయి. ఇప్పుడు ఏమైంది? అర్ధరాత్రిలో పెళ్లి కొడుకు వచ్చాడు. దివిటీలు సవరించడానికి ప్రయత్నం చేశారు, నూనె సరిపోలేదు. వాళ్ళు ఇంకో తప్పుడు ఆలోచన ఏంటంటే, ఒక్క రాత్రిలో సిలువ మీద ఉన్న దొంగకి ఒక రోజులో సిలువ మీద ఉన్న దొంగకి దేవుడు పరలోకం ఇచ్చేశాడు, పరదేశం ఇచ్చేశాడు. సంఘమైన మనం కూడా ఆ టైం వచ్చినప్పుడు ఒక్కసారి ప్రభువా అని ఏడిస్తే చాలు, ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు అని ఆ సినిమా పేర్లన్నీ చెప్తూ ఉంటారు. మోసపోతారు. నేను చెప్తున్నాను, కొనువారి యొద్దకు వెళ్ళి ఒక్క క్షణంలో నూనె తెచ్చుకోవటం సాధ్యం కాదు. ఆ నూనె సంపాదించుకోవటానికి నీ జీవిత కాలంలో సమయాన్ని వెచ్చించాల్సి ఉంది. ఆ టైం రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పలానా కిరాణా షాపులో నూనె ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఓ ప్యాకెట్ ఎత్తుకొచ్చాయి, ఒక 5 లీటర్ల డబ్బా ఎత్తుకొచ్చాయి, 15 లీటర్ల డబ్బా ఎత్తుకొచ్చాయి అని ఎత్తుకొచ్చేసి పోసేసుకోవటం కుదరదు. దేవుని రాజ్యానికి సిద్ధపడే ప్రతి వారు కూడా కొనుక్కొచ్చే నూనెతో లోపలికి వెళ్ళడం సాధ్యం కాదు. వారు ఆ నూనెను తమ చేతులతో సంపాదించుకోవాలి. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనెను వారు సిద్ధపరచుకోవాలి, వారే తయారు చేయాలి. స్వచ్ఛమైన ఒలీవ కాయలను తెచ్చి దంచి 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 దానిలో నుంచి నూనెను తీయాలి. ఇది ఒక ప్రాసెస్. అలా సిద్ధపరిచిన నూనెతోనే దేవుని సన్నిధిలో మన దీపాలు వెలుగుతూ ఉండాలి. ఫ్రీడమ్ ప్యాకెట్లు, ఈ ప్యాకెట్లని తెచ్చేసుకొని డబ్బాలో పోసుకొని వాడేసుకుంటున్నాం కదా ఇన్స్టెంట్గా. కానీ దేవుని రాజ్యానికి అట్లా సెట్ అవ్వదు అది. వాళ్ళు అనుకున్నారు అప్పటికప్పుడు ప్యాకెట్లు ఎక్కడో దొరుకుతాయిలే అని గబగబా వీళ్ళ బోధ అది. వీళ్ళు పోయి అంటారు, అక్క కొంచెం నూనె మాకు కొద్దిగా పోస్తావంటే ఆమంటది, ఇది మీకు మాకు సరిపోదు, మేము పెళ్లి కొడుకుతో ఉండాలి, మాకు టైం ఉంది, ఇంకా మీరు దయచేసి అమ్మవారి యొద్దకు వెళ్ళండి, మీరే చెప్తారు కదా, అమ్ముకుంటే అంత పొరలాడాల్సిన అవసరం లేదు భక్తిలో, అప్పటికప్పుడు నూనె ప్యాకెట్ ఒకటి తెచ్చి పోసుకుంటే చాలు. నూనె ప్యాకెట్ కూడా అక్కడే తెచ్చేసుకోవచ్చండి. నూనె ప్యాకెట్లు అక్కడే ఉంటే దొరుకుతాయండి, మనకి డబ్బాలు అక్కడే దొరుకుతాయండి. మనకు ప్రత్యేకంగా ఎక్స్ట్రా క్యాన్లు మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏంటది, పచారీ కొట్లో నూనె డబ్బాలు దొరికినట్టుగా ఎక్కడ పడితే అక్కడ నూనె దొరుకుతుందండి అని వీళ్ళు ఏమయ్యారంటే మోసపోయారు. తత్ఫలితంగా వారి జీవితాల్లో, తమ బ్రతుకుల్లో దేనికోసమైతే నిరీక్షించారో, దేవుని కోసమైతే ఎదురు చూశారో, దేనికోసమైతే ప్రయాసపడ్డారో, చిట్ట చివరికి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను కోల్పోయి అయ్యా అయ్యా తలుపుది అంటే ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలీదు. ఎవరో నాకు తెలియదు అని ఎందుకు అంటున్నాడు ప్రభు అని అంటే, అక్కడ స్పష్టంగా గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఒక ఉపదేశ క్రమాన్ని ఏర్పాటు చేసి ఈ క్రమంలో మీరు భక్తి చేయండి అని చెప్పాడు. దాన్ని మీరిన ప్రతి వాళ్ళను కూడా ఆయన అనే మాట ఏంటంటే, మీరెవరు నాకు తెలియదు అంతే. ఒకవేళ నేను మిమ్మల్ని ఎరిగి ఉంటే నా ఉపదేశ క్రమంలో మీరు ఉండేవాళ్ళు. ఆ క్రమాన్ని ఎప్పుడు పాటించినట్టుగా నా దగ్గర ఆ దాఖలాలు లేవు. మీ ఇష్టానుసారంగానే మీరు బ్రతికారు, కాబట్టి మీకు ఇదిగో ఇందులో పాలు పంపు లేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ రాత్రి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, జనములను చీకటి కమ్ముచున్నప్పుడు నీవే ఒక వెలుగుగా ఉండి ఇతరులలో ఉన్నటువంటి చీకటిని తరిమేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది ఈ మాట? జనములను చీకటి కమ్ముతుంది, వాళ్ళ మనస్సులను చీకటి కమ్ముతున్నప్పుడు నీవే ఒక వెలుగుతున్న దీపములాగా ఉండి వారి మనస్సులో ఉన్న చీకటిని తరిమి కొట్టడానికి నువ్వు సిద్ధమవ్వాలి. అందుకే తర్వాత వచనాల్లో రాయబడుతుంది,
జనములు నీ వెలుగుకు వచ్చుచున్నారు, రాజులు నీ వెలుగుకు వచ్చుచున్నారు, అధిపతులు నీ వెలుగుకు వస్తున్నారు, ఇదిగో దూరం నుంచి నీ పిల్లలు వస్తున్నారు అని చెప్పి మాట్లాడతాడు. అవును, ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడికి జనములు వస్తారు. నీవు కనుక వెలిగించబడితే, నీవు కనుక ఆత్మతో నడిపించబడితే, నీ దీపం మండుచూ ఉంటే, నీ ప్రకాశం మండుచూ ఉంటే, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు నీ వలన వెలుగులోకి వస్తారు. నీ వలన వారి జీవితాలు వెలిగించబడతాయి. నీ వలన వారి బ్రతుకులు ఆశీర్వాదంగా మారతాయి. ఒక వేశ్య ఒక గోడ మీద, ఒక ప్రాకారం మీద నివసించే ఒక వేశ్యే తన జీవితంలో, మేము వచ్చినప్పుడు, అయ్యా మీరు వచ్చినప్పుడు మమ్మల్ని నాశనం చేయకుండా ఉండండి చాలు అని అంటే, ఒక దారం కట్టుకోమంటే ఆ ఇంటికి ఒక దారం కట్టి, ఎర్రని దారం కట్టుకొని తన వాళ్ళందరినీ అందులో పోగు చేసుకొని కూర్చుంది. ఎవరై అంటే శరీరాన్ని అమ్ముకుని జీవించే ఒక వేశ్య రాహాబు. ఆమె జనములందరి మీదకి మరణం, నాశనము రాబోతున్న చీకటి కాలములో తన కుటుంబీకులను, రక్త సంబంధికులను కాపాడుకునే వెలుగుగా ఆమె మారిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, బైబిల్ పరిశీలించండి. ఎరికో ప్రాకారాలు కూల్చబడ్డాయి, కానీ ఆమె ఉన్న ఇల్లు ఉన్న ప్రాంతం మాత్రం, ఆ గోడ మాత్రం అలాగే నిలబడిపోయింది. అది కోలలా. ఎరికో ప్రాకారం చుట్టూ టప్ 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 మన ఇళ్లతో సహా, భవనాలతో సహా మొత్తం కూలిపోయింది. పెద్ద ప్రాకారం అది. కానీ ఎక్కడైతే రాహాబు వేశ్య ఇల్లుందో ఆ ప్రాంతంలో మాత్రం గోడ అలాగే నిలబడింది. ఆ ఒక్క దారం కట్టుకున్న కారణాన్ని బట్టి, ఆ ఒక్క స్త్రీ సిద్ధపాటును బట్టి, ఆ ఒక్క స్త్రీ ప్రార్థనను బట్టి అనేకులు రక్షించబడ్డారు. ఇంకా చెప్పాలంటే యేసయ్య వంశావళిలోకి వచ్చేసింది ఆ తల్లి. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే, చీకటి కమ్ముతున్న వేళలో నువ్వు ఒక వెలుగుగా మారితే అది నీకు మాత్రమే కాదు, నీతో ఉన్న అనేకులకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఈ రాత్రి చెప్తున్నాడు, లెమ్ము, తేజరిల్లుము. నీవు లేవాలి, తేజరిల్లాలి. మునుపటి కంటే ప్రార్థనాత్మను పెంచుకో, మునుపటి కంటే విజ్ఞాపనాత్మను పెంచుకో. దేవుని సన్నిధిలో ఇంకా రోషం కలిగి ప్రార్థన చేసేటువంటి నీ ప్రార్థన సమయాలు, నీ విజ్ఞాపన సమయాలు. తిమోతి పత్రికలో 1 తిమోతి 2:1 చెప్పబడినట్లుగా అందరి కోసం, రాజుల కోసం, మనుషులందరి కోసం, అందరి కోసం మనం ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనలు ఇవన్నీ చేయాలని స్పష్టంగా చెప్తున్నాడు. మన దేశాన్ని చీకటి కమ్ముతున్నప్పుడు మనం ప్రార్థించాలి. దానికోసం ఉపవాసం ఉండాలి. అవసరమైతే మనం ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం. జరుగుతున్న ఈ సంభవాలన్నిటిని బట్టి ఇది సమయం. పాటుపడిన వ్యవసాయకుడే ఫలాలు మొదట అనుభవిస్తాడని వాక్యాలు రాయబడ్డట్టుగా ఈ కడవరి దినాల్లో మనం ప్రార్థన, విజ్ఞాపనల చేత దేవుని సన్నిధికి చేరాల్సిన సమయం. దానికి ప్రతిఫలంగా మనం ప్రభు దగ్గర నుంచి బహుమానాన్ని పొందుకుంటాం. అందుకే ఈ రాత్రి మనం వెలగాలి, ప్రకాశించాలి. దానికోసం మనం తృష్ణ కలిగి ఉండాలి. భయంకరమైన ఈ రోజుల్లో మనల్ని మనం కట్టుకోవటానికి ఈ రాత్రి సిద్ధమవుదాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మరొక్కసారి ఈ మాట మీ హృదయాల్లో చేర్చుకోండి. ఇప్పుడు నువ్వు లేవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా దేవుని పాదాలు పట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో దేవుని కృపను మనం పొందుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మనము లేచి ప్రకాశించు వారిగా, మన వెలుగు సకల జనులకు కనబడినట్లుగా, మన కుటుంబీకులు, మన రక్త సంబంధికులు, మన వారందరూ వెలిగించబడినట్లుగా ఒక దైవికమైన వెలుగు మనలోనికి వచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం.